హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో బొబ్బరి పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బొబ్బర్లు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4 నుంచి 5, ఉప్పు రుచికి తగినంత, నూనె 4 నుంచి 5 గ్లాసులు. ముందుగా ఒక రాత్రి అంతా నానబెట్టి ఉంచుకున్న బొబ్బర్లని ఇలా వాటర్ స్ట్రెయిన్ చేసి మొలకలు వచ్చేదాకా ఉంచుకోండి. 2-3 అవర్స్ అయినా సరే సరిపోతుంది. ఇలా మొలకలు వచ్చిన బొబ్బర్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాము. ఇలా బొబ్బర్లు యాడ్ చేసుకున్నాక దాంట్లో తగినంత ఉప్పు వేసుకుని 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని చీల్చి లేదా ముక్కలుగా చేసి దాంట్లో యాడ్ చేసి మరీ ఫైన్గా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చపచ్చగా అంటే కొంచెం పలుకుగా తగులుతూ ఉండాలన్నమాట పిండి. చూడండి, వీడియోలో చూపించినట్టు అలా పలుకుగా పిండి తగులుతూ ఉండాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బొబ్బర్ల పిండిని పక్కన ఉంచుకోండి. ఇలాగా బాండి పెట్టుకుని దాంట్లో ఒక 3/4 వరకు నూనె పోసుకుని ఈ బొబ్బర్ల పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా దాంట్లో వేసుకోండి. పునుగులు అంటే ఇది మనం ఏ షేప్లో అయినా వేసుకోవచ్చు అండి. అంటే గారెల్లా వేసుకోవచ్చు, బొబ్బర్లు పునుగుల్లా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న వడల్లా కూడా వేసుకోవచ్చు. మేమైతే మ్యాక్సిమం అన్ని షేప్స్ని కూడా దీంట్లో కవర్ చేసాము. బొబ్బర్లు వడలు అనేవి చాలా చాలా ఫైబ్రస్ ఫుడ్ అండి. మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే ఇది తినడం వల్ల చాలా బాగా క్యూర్ అవుతాయండి. అలాగే ఈ బొబ్బరి పునుకులు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచివి. చూడండి, అలా ఆయిల్లో వేగుతున్న బొబ్బరి పునుకులు కానీ వడలు కానీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా హెల్తీగా మన బొబ్బరి పునుకులు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. మాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.